హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎన్పీ డ్రామాస్. రెడీ మన మీ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. రండి ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోతాం. హాస్పిటల్లో ఉన్న హీరోయిన్ని చూడడానికి హీరో యొక్క కజిన్ గానే వస్తాడా. హీరోయిన్ అయితే ఇక్కడ ఒకటే సంతోషపడిపోతుంది. నేను మీకైతే ఒక పెద్ద ఫ్యాన్ అండి, మీరు నాకు ఆటోగ్రాఫ్ వేసిస్తారా అనేసి హీరోయిన్ గానే అడుగుతుందా. దాంతో వీడు కానీ వదిన మీరు అడిగితే నేను దేన్నైనా కానీ చేస్తాను, జస్ట్ ఆటోగ్రాఫ్ ఏంటి అనేసి కానీ అంటాడు. ఏంది వదిన అనేసి కానీ హీరోయిన్ అడుగుతుంది. అవును, నేను హీరో యొక్క కజిన్ ని, అది మాత్రమే కాదు యాక్సిడెంట్ టైంలో అయితే మీరు వాడిని చూసుండాలి. నేను ఇంతకు ముందు ఎప్పుడో కానీ వాడిని ఆ విధంగా చూడలేదు. వాడి చేతులు కాళ్ళు మొత్తం కానీ దడ్డలాడిపోయింది. వాడి ఫేస్ అయితే ఫుల్గా తెల్లబడిపోయింది. వాడైతే ఫుల్ షివరింగ్ లోనే కూర్చొని ఉన్నాడు అంటాడా. హీరో గానీ అక్కడికి వస్తాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ముందు ఇక్కడ నుంచి వెళ్తావా లేకపోతే నర్సుని పిలిచేదా అనేసి కానీ చెప్తాడా. దాంతో వీడు కానీ అక్కడి నుంచి అయితే పారిపోతాడు. హీరోయిన్ కానీ చెప్తా ఉంది, నన్ను అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయండి, నేనైతే ఇక్కడే ఉండలేను, షూటింగ్ కి వెళ్ళాలి అనేసి చెప్తుందా. ఇదిగో చూడు, ముందు నీ ఆరోగ్యం ముఖ్యం, షూటింగ్ కాదు. షూటింగ్ ని ఆ తర్వాత కావాలంటే చూసుకుంటాంలే అనేసి కానీ హీరో అయితే చెప్తా అంటాడు. డైరెక్టర్ గానీ ఇంటర్వ్యూ ఇచ్చుంటాడు కదా, మేమైతే హీరోయిన్ ని మార్చేటట్టు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ గానీ రాలేదు అనేసి ఆ న్యూస్ ని చూసిన వెంటనే అన్నకైతే ఫుల్ కోపంలో ఉందనమాట. అక్కడికి అసిస్టెంట్ గానీ వచ్చేసి ఇంత ప్లాన్ చేసాము, ఎలాగైనా హీరోయిన్ ని మార్చేసి మీరు ఆ ప్లేస్ కి వెళ్ళాలనేసి మొత్తం స్పాయిల్ అయ్యింది అంటుందా. హీరోయిన్ ని చేంజ్ చేయలేకపోయినందువల్ల అన్నగాని ఇక్కడైతే ఒకటే అరుస్తా ఉందనమాట. ఆ టైంకి అయితే ఎవరో కాలింగ్ బెల్ కొట్టే శబ్దం గానీ వినబడుతుంది. ఎవరబ్బా అని చూస్తే అక్కడికైతే ఎక్స్ గానీ వస్తాడనమాట. ఈసారి మీరు కానీ మా యొక్క కంపెనీలో అయితే కాంట్రాక్ట్ లో సైన్ చేయాలి అనేసి కానీ వీడైతే ఒక స్క్రిప్ట్ ని కానీ ఇస్తాడు. ఇది కానీ హీరో వాళ్ళు తీస్తా ఉండే మూవీ యొక్క స్టోరీ ఇలాగే ఉంటుందా, ఒరిజినల్ లో నన్ను వేయలేకపోయినందువల్ల ఇప్పుడు ఫేక్ ని తీసుకొని వచ్చావా అనేసి కానీ తనైతే అడుగుతుందా. దీన్ని ఎందుకు ఫేక్ అంటారు, మీరు రియల్ గా ఉన్నప్పుడు. అయినా హీరోయిన్ జస్ట్ అప్ కమింగ్ స్టార్, మీరు తనని గెలవలేరా, అయినా ఇది మీకు ఒక గుడ్ ఆపర్చునిటీగా ఉంటుంది అనేసి కానీ చెప్తాడా. నువ్వు గెలవడానికి నన్ను యూజ్ చేసుకుంటున్నావా అనేసి హన్ను అడుగుతుంది. మీరు కనుక మా కంపెనీలో సైన్ చేశారనుకోండి, ఆ తర్వాత ఇద్దరం కానీ కలిసి గెలవచ్చు, ఈ డీల్ కి మీరేమంటారు అనేసి కానీ వీళ్ళిద్దరూ ఇక్కడైతే కలిసిపోతారనమాట. హన్ కానీ కాంట్రాక్ట్ లో సైన్ చేయడానికి ఒప్పుకుంటుంది. అక్కడ నుంచి వీడు కానీ ఫ్లవర్ బొకేని తీసుకునేసి చాలా మంచివాడిలాగా హీరోయిన్ దగ్గరికి వస్తాడా. నువ్వెందుకు రా వచ్చావు అంటే, నేను జస్ట్ బిజినెస్ పార్ట్నర్ గానే ఇక్కడికి వచ్చాను అంటాడా. ఆ ఫ్లవర్ బొకేని అక్కడ పెట్టేసి ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అనేసి కానీ హీరోయిన్ చెప్తుందా. వీడు కానీ హీరోయిన్ పక్కన వచ్చి కూర్చునేసి, నువ్వు నాతో మాట్లాడడానికి ఏమీ లేదా, నా దగ్గర ఏమీ మాట్లాడవా అంటాడు. నీ దగ్గరే కదా నేను చాలా మాట్లాడాలనుకుంటా అన్నాను, నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తా అన్నావు, బాగానే చూసుకుంటా అన్నావు, మనం ఇద్దరం కానీ కలిసి పెళ్లి చేసుకునేసి పిల్లల్ని కానీ వాళ్ళ యొక్క పెళ్లిళ్ళు చూసి వాళ్ళ యొక్క పిల్లల్ని చూసి మన యొక్క వెంట్రుకలు తెల్లబడిపోయేంత వరకు మనం ఇద్దరం కలిసే ఉండాలి అనుకున్నాను. మొత్తాన్ని కానీ నువ్వే నాశనం చేసావు, నువ్వు నిజంగానే నా మీద మర్యాద ఉందంటే ఇంకెప్పుడో కానీ నా దగ్గరికి అయితే అసలు రాకు అంటుందా. హీరో గానీ అక్కడికైతే వచ్చి మొత్తాన్ని కానీ వినుంటాడనమాట. హీరోయిన్ చెప్పేదంతా విని వీడు కానీ చాలా సంతోషపడతా అంటాడు. ఎక్స్ గానీ చెప్తా అంటాడు, ఇది మొత్తాన్ని కానీ నేనైతే మన కోసమే కదా చేశాను, నిన్నైతే నేను రాణిలాగా చూసుకోవాలనుకున్నాను, ఇల్లు కారు అన్ని కానీ కొనివ్వాలనుకున్నాను, అందుకు నాకు ఈ ఒక్కదారి మాత్రమే కనిపించింది, అంతా కానీ నేను నీ కోసమే చేశాను అనేసి కానీ అంటాడా. ఇదిగో చూడు, చిలకైతే నాకు అస్సలు నచ్చదుదా, అయినంత మాత్రాన నువ్వు నన్నదా ఏమార్చావు, ఇంకా ఆ అమ్మాయిని కానీ ఏమార్చాలని చూడకు, తనకైనా నువ్వు నిజాయితీగా ఉండడానికి ట్రై చేయి అనేసి కానీ హీరోయిన్ చెప్తుందా. నువ్వు హీరోని ఏమైనా ప్రేమిస్తా ఉన్నావా ఏంటి అనేసి కానీ వీడు అడుగుతాడా. హీరో గానీ ఇప్పుడైనా చెప్పే డార్లింగ్ అన్నట్టుగానే ఉంటాడు. ఇది నా యొక్క పర్సనల్ విషయం, దీన్ని నీతో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను, ముందు ఇక్కడ నుంచి వెళ్ళు అంటుందా. వీడు కానీ చాలా ఫీల్ చేస్తూ అక్కడ నుంచి అయితే బయటకు వస్తాడు. హీరో గానీ ఆపోజిట్ లోనే లోపలికి వెళ్తా అంటాడా. మీకు హీరోయిన్ కి అస్సలు సెట్ అవ్వదు, మీరు ఎప్పుడు కానీ తన్ని హర్ట్ మాత్రమే చేయగలరు, తన్ని వదిలేయండి అంటాడా. తన్ని హర్ట్ చేసేది నేను కాదు నువ్వే అనేసి కానీ హీరో అయితే చెప్తాడనమాట. చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నట్టు గాసిప్స్ విన్నాను, అందులో ఒకరిని చూస్ చేసుకోవడం ఈజీనే కదా, మీరు ఎందుకు హీరోయిన్ గానీ విసిగిస్తా ఉన్నారు అనేసి కానీ ఎక్స్ అయితే అడుగుతాడా. ఎవరు విసిగిస్తా అన్నారు, అది నేను కాదు నువ్వే తనని విసిగిస్తా ఉండేది అనేసి కానీ హీరో చెప్తాడా. మేమిద్దరం కానీ చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాము, తనకి ఏదేది ఇష్టం ఏదేది నచ్చదు, ఏ ఫుడ్ ఇష్టం ఏ మూవీ ఇష్టం అనేది మొత్తం కానీ నాకు తెలుసు, కాబట్టి ఖచ్చితంగా తను మళ్ళీ కానీ నా దగ్గరికి వచ్చేస్తుంది, అంతెందుకు మీ చేతిలో ఉండే ఫ్లవర్ కానీ తనకైతే నచ్చదు, తనకి ఎప్పుడు కానీ రోసే నచ్చుతుంది అంటాడా. హీరో కానీ లోపలికైతే వస్తాడనమాట. వచ్చి వీడు తెచ్చిన ఫ్లవర్ ని తీసి పడేసి హీరో తెచ్చిన ఫ్లవర్ ని పెట్టేసి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి చాలా క్లోజ్ గా కానీ కూర్చుంటాడు. ఎక్స్ వేరే చెప్పేసి వెళ్ళాడా, నీకు తన గురించి ఏమీ తెలియదు అనేసి, మొత్తం తెలుసుకుంటాను చూడరా అనేసి తన దగ్గర అయితే విసిగిస్తా ఉంటాడనమాట. నీకేమేం ఫుడ్ ఇష్టం, నీకేమేమి ఇష్టమో మొత్తం కానీ చెప్పు, నచ్చింది నచ్చింది మొత్తాన్ని చెప్పు అనేసి ఒక డైరీని అయితే తీసుకుని వెళ్తాడు. నీకు ఫేవరెట్ కలర్ ఏంది అంటే బ్లూ ఉంటుంది, మూవీ ఏంది, ఫుడ్ ఏంది, అదేంది ఇదేంది
అనేసి ఒకటే లిస్టులు వేస్తా ఉంటాడా. హీరోయిన్ కి అయితే ఇక్కడ ప్రాణమే పోతా ఉంది, నన్ను ఎవరైనా కాపాడండి అన్నట్టుగానే ఉంటుందా. అక్కడికి అయితే నర్స్ గాని వచ్చి మేమైతే దాన్ని కానీ చెకప్ కి తీసుకొని వెళ్ళాలి అంటారా. నువ్వు వెళ్ళేసిరా, నేను నీ కోసం ఇక్కడే వెయిట్ చేస్తా ఉంటాను అనేసి కానీ హీరో చెప్తాడనమాట. హీరోయిన్ తమ్ముడు గానీ హీరోయిన్ కోసం అయితే సూప్ చేసి తీసుకొని వస్తాడా. అక్కడ ఉండే కార్ ని చూసేసి దాని దగ్గర గానీ వెళ్ళి వీడైతే వీడియోలు తీస్తా ఉంటాడనమాట. లోపల నుంచి హీరో కజిన్ గానీ బయటికి వస్తాడా. వాడిని చూసేసి మిమ్మల్ని నేను ఎక్కడో చూసాండి, మీరు చాలా ఫేమస్ అయిన స్టార్ కదా అనేసి కానీ అంటాడా. బయట వస్తేనే ఒకటే ఫ్యాన్స్ ప్రాబ్లం అబ్బా, వెంటనే కానీ ఒక ఆటోగ్రాఫ్ అయితే వేసి ఇవ్వాలనేసి వీడు కానీ ఒకటే సీన్ వేస్తూ ఉంటాడా. దానికి హీరోయిన్ తమ్ముడు కానీ మీరు ఆ ఇంటర్నెట్ ఫేమస్ స్టారే కదా, వాడే కదా మీరు అనేసి కానీ వీడైతే అడుగుతాడా. అరే ఇప్పుడు నా మొహం చూసి కరెక్ట్గా చెప్పు అనేసి కానీ కజిన్ అయితే అంటాడు. ఇప్పుడు గుర్తొచ్చేసింది, మీరైతే ప్లాస్టిక్ సర్జరీ చేసి ఫేస్ మొత్తాన్ని కానీ మార్చుకున్నారు కదా అంటారా. వీళ్ళిద్దరు కానీ ఇక్కడైతే గొడవలు వేసుకుంటూ లోపలికి వస్తారు. లోపల కానీ హాస్పిటల్ అంతా కానీ గొడవలే వేసుకుంటూ హీరోయిన్ దగ్గరికి కానీ వస్తారా. నేనైతే నీకోసం సూప్ తీసుకొని వచ్చానక్క అంటాడు. నేను నీకోసం నూడిల్స్ తీసుకొచ్చాను వదిన అంటారు. లేదురా సూపే మంచిది, లేదురా నూడిల్సే మంచిది అనేసి వీళ్ళిద్దరు అక్కడ కానీ వచ్చి గొడవలు వేసుకుంటారా. రే నోరు ముయ్యండి, తనైతే ఆల్రెడీ తినేసింది, నీకు ఎన్నిసార్లు చెప్పాను తనైతే వదిన అని పిలవు అనేసి అని కానీ హీరో అంటాడా. నీ దగ్గరే నేను కానీ మాట్లాడాలి. అవును ఆంటీ అయితే చెప్పింది, నువ్వు ఇంకా కానీ వదినతో అయితే ప్రపోజే చేయలేదంట కదా, నువ్వు ఒక దద్ది వెదవి, నీకైతే ఏమీ కానీ తెలియదు అనేసి హీరోయిన్ దగ్గర కానీ వచ్చి కూర్చునేసి వీడి మొహం చూసారా, వీడి మొహం ఉర్రమనేసి ఉంది. వీడొక ఈవిల్, వీడితో అయితే అస్సలు పెట్టుకోకండి, నేనైతే చాలా మంచివాడిని, మిమ్మల్ని ఎక్కిపోయిన వదిన అనేసి కానీ అన్ను. మీరు కానీ ఈ మూవీ అయిపోయిన తర్వాత నాతో పాటు వచ్చేయండి, వీడికంటే సూపర్ గా మిమ్మల్ని నేను చూసుకుంటాను అంటాడా. తమ్ముడికైతే వీడిని అస్సలు నచ్చదు, హీరోనే కదా వాడికి ఎప్పుడు కానీ బాగా నచ్చుతుంది కాబట్టి చేతినివ్వండి బాబా అనేసి వీళ్ళిద్దరు చేతిని విడదీసేసి హీరో యొక్క చేతిని అయితే హీరోయిన్ చేతితో కానీ కలిపేస్తాడా. హీరోకి అయితే ఒకటే సంతోషంగా ఉంటుంది. అంటే హీరోయిన్ ఫ్రెండ్ గానీ ఒక క్లయింట్ అయితే మీట్ అవ్వడానికి వస్తుందా. హీరో ఫ్రెండ్ గానీ అదే ప్లేస్ కి ఏదో బిజినెస్ పరంగా అయితే వచ్చి ఉంటాడు, తన్నే గానీ చూసేస్తాడనమాట. అక్కడికైతే సోడా బుడ్డిగాడు గానీ వచ్చి క్లయింట్ అయితే పైన ఉండారు, నువ్వు కానీ పైకి రా పోతాము అనేసి పిలుస్తాడా. పైన ఎందుకు, ఏదైనా కానీ ఇక్కడే మాట్లాడుకోవచ్చు కదా అనేసి కానీ హీరోయిన్ ఫ్రెండ్ అంటుంది. వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళో తెలుసా, నోరు మూసుకొని రా అనేసి తన్నే గానీ అక్కడ నుంచి అయితే బరబరా ఈడ్చుకొని వెళ్తా ఉంటాడు. దీన్ని చూసి హీరో ఫ్రెండ్ గానీ ఏదో డౌట్ కొడతా ఉందనమాట. స్టార్టింగ్ లో అయితే హీరోయిన్ ఫ్రెండ్ తో బాగా మిస్బిహేవ్ చేస్తుంటాడు కదా, వాడే ఇప్పుడు తనతో గానీ మళ్ళీ తప్పుగా ప్రవర్తిస్తా ఉంటాడా. ఎలాగో కనిపెట్టేసి హీరో ఫ్రెండ్ గానీ ఆ ప్లేస్ కి అయితే వచ్చి వాడిని అయితే బాగా కొట్టి దంచి అక్కడే పడుకోబెట్టేసి హీరోయిన్ ఫ్రెండ్ దగ్గరికి కానీ వెళ్తాడా. తనకైతే ఫుల్ భయంతో కాళ్ళు చేతులు మొత్తం కానీ షివరింగ్ లో ఉంది. దాంతో వీడే తన్ని కానీ ఎత్తుకునేసి అక్కడి నుంచి తీసుకొని వచ్చి కార్లో కానీ కూర్చోబెట్టేసి తన యొక్క కోట్ని కానీ ఎత్తి కప్పుతాడనమాట. ఇక పైన ఫ్యూచర్ లో ఎప్పుడూ కానీ ఈ విధంగా జరగకుండా నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అనేసి కానీ ఆ అమ్మాయి దగ్గర అయితే చెప్తాడా. తను కానీ ఇప్పుడుదా వీడిని అయితే నమ్మకంతో చూస్తూ ఉంటుంది. అంటే హీరోయిన్ కానీ తన నేటివ్ ప్లేస్ గురించే మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ కానీ తనైతే థియేటర్లో వర్క్ చేస్తూ తన ప్లేస్ కానీ సీ సైడ్ ప్లేస్ అంట, అక్కడ బాగా ఎంజాయ్ చేసి చాలా సంతోషంగా ఉండేదాన్ని అనేసి కానీ చెప్తుందా. అప్పుడు హీరో కానీ అడుగుతాడు, అవును సీ సైడ్ ప్లేస్ అంట అన్నవే, నీకైతే స్విమ్మింగ్ వచ్చా అనేసి కానీ అడుగుతాడా. నాకు బాగా వచ్చే, నేనైతే అక్కడ చాలా మందిని కానీ కాపాడానే అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తా ఉంటుందా. అప్పుడుదా హీరో కానీ ఆలోచిస్తాడు, ఒకవేళ తనని కాపాడింది హీరోయిన్ ఏమో అనేసి. ఫ్రెండ్ వాడు వేరే చెప్పుంటాడు, హీరోయిన్ చాలా మంచి అమ్మాయి అనేసి. ఇక్కడైతే వీళ్ళిద్దరు కానీ ఇంకా కొంచెం క్లోజ్ అయ్యేటట్టే చూపిస్తారు. అంటే హన్ గానీ ఎక్స్ కంపెనీ కాంట్రాక్ట్ లో సైన్ చేయడానికి అయితే మీడియా వాళ్ళందరినీ కానీ పిలిపించుంటారా. వాళ్ళు కానీ అడుగుతా ఉంటారు, హీరో వాళ్ళు తీస్తా ఉండే మూవీ ఇప్పుడు మీరు తీయబోయే మూవీ యొక్క స్టోరీ లైన్ కానీ ఒకేలాగా ఉంది, ఏది బెస్ట్ అనేసి. హన్ అయితే హాలీవుడ్ లెవెల్ స్టార్, హీరోయిన్ అయితే జస్ట్ అప్ కమింగ్ స్టారే కాబట్టి తను కానీ హీరోయిన్ అయితే హన్ ని ఓడించలేదన్న గర్వంతో మూవీ రిలీజ్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది ఏ మూవీ బెస్ట్ అనేది, మీరే చూస్ చేస్తారు అని చెప్పేసి హీరోయిన్ తో కానీ చెప్తుందనమాట. నువ్వు చాలా ఎక్కువ కష్టపడేంత స్ట్రైన్ చేసేంత వర్క్ చేయకు అనేసి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ తన గురించి అయితే ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు. ఈ న్యూస్ ని హీరోయిన్ గానీ చదివేసి తన యొక్క ఈగోనే టచ్ చేసినట్టు అయిపోతుందా. తనకన్నా మనం దేంట్లో కానీ తగ్గిపోలేదు, మన యొక్క పర్ఫామ్ ని కానీ చూపించాలి, ముందు దానికి మనం హాస్పిటల్ నుంచి వెళ్ళాలి అనేసి తన యొక్క బ్యాండ్ అంతా కానీ తీసేసి తనైతే బాగా రెడీ అయ్యి షూటింగ్ స్పాట్ గానీ వచ్చేస్తుంది అనమాట. అక్కడ డైరెక్టర్ వాళ్ళందరూ కానీ హీరోయిన్ అయితే వెల్కమ్ చేస్తారు. కజిన్ గానీ చెప్తా ఉంటాడు, మీరు మళ్ళీ వచ్చినందుకు చాలా సంతోషం, ఇప్పుడు చెప్పండి మీకు మా అన్న ఇష్టమా నేను ఇష్టమా అనేసి కానీ అడుగుతాడా. మీ అన్న ఒక దున్నపోతూ తనంతా ఎవరికి దాన్ని నచ్చుతుంది అనేసి హీరోయిన్ సిగ్గుపడుతుందా. ఈ విషయాన్ని నేను వెంటనే మా అన్నతో కానీ చెప్తాను అనేసి వీడు కానీ వెంటనే హీరోకి అయితే కాల్ చేసి హీరోయిన్ కి అయితే నన్నుదా ఇష్టం అంట, నువ్వైతే అసలు నచ్చదంట, నువ్వు ఒక దున్నపోతావంట అనేసి కానీ చెప్తాడా. షూటింగ్ టైంలో నువ్వెందుకు హాస్పిటల్కి వెళ్ళావు అనేసి కానీ హీరో అడుగుతాడా. నీకు ఈ విషయం కానీ తెలియదా, నేను ఇప్పుడు హాస్పిటల్లో లేదు, తనే ఇప్పుడు షూటింగ్ స్పాట్కి వచ్చింది అనేసి కానీ వీడైతే చెప్తాడు. హీరో కానీ ఇక్కడైతే టెన్షన్ తో అరుస్తాడు అనమాట, తను ఎందుకు ఇప్పుడు హాస్పిటల్ నుంచి షూటింగ్ స్పాట్కి వచ్చింది అనేసి. ఇప్పుడు డైరెక్టర్ గానీ పిలుస్తా ఉంటారు అనేసరికి హీరోయిన్ కజిన్ ఇద్దరు కానీ అక్కడ నుంచి అయితే షూటింగ్ కి వెళ్ళిపోతారు. మొత్తం ముగించేసి ఇంటికి కానీ రిటర్న్ వస్తారా. హీరోయిన్ తమ్ముడికి అయితే కజిన్ అసలు నచ్చదు కదా, చూసిన
చూసినప్పుడంతా వీళ్ళిద్దరు కానీ ఎలుక పిల్లలాగా గొడవలే పడతా అంటారు. హీరోయిన్ కాల్లో బాగున్నట్టున్నా తనకైతే ఇంకా కానీ ఆ స్ప్రెయిన్ ఉంటుందా, దాంతో వీడు కానీ ఐస్ ప్యాక్ అయితే పెడతా ఉంటాడు కజిన్. ఆ టైంకి అయితే హీరో కానీ ఇంటికి అయితే వస్తాడనమాట హీరోయిన్ని చూడడం కోసం. కజిన్ ఐస్ ప్యాక్ పెడతా ఉండేది చూసేసి హీరోకి మండిపోతుంది. వాడిని తీసి అటు పక్క పడేసి హీరోయిన్ కి నేను మాత్రమే ఐస్ ప్యాక్ పెడతాను అనేసి హీరో గానీ ఐస్ ప్యాక్ పెడతా అంటాడా. హీరోయిన్ తమ్ముడు కజిన్ అయితే అసలు గమ్మన ఉండరేమో. మళ్ళీ కానీ వీళ్ళైతే గొడవలు పడుకునేసి సస్తా ఉంటారు. హీరో అయితే మీరిద్దరు ఇక్కడే గొడవలు పడతా ఉండేనే, మేమైతే లోపలికి వెళ్తాము అనేసి హీరోయిన్ కానీ రూమ్ లోపలికైతే తీసుకొని వెళ్ళిపోతాడా. తలుపు దగ్గర వచ్చి కూర్చునేసి వీళ్ళిద్దరూ లోపల ఏం చేస్తా ఉన్నారు అనేసి కానీ వింటా ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ కానీ చెప్తా ఉంది, నీ లైఫ్ లో ఏదైనా ప్రౌడెస్ట్ మూమెంట్ ఉందా అంటే హీరో లేదు అంటాడా. కాకపోతే నాకుంది, నా యొక్క లైఫ్ లో ప్రౌడెస్ట్ మూమెంట్ అంటే అది ఇదే అని నేను కానీ చెప్తాను. ఎందుకంటే నేను ఇంత పెద్ద కంపెనీలో డైరెక్టర్ ఇంకా యాక్టర్ అందరితో కానీ కలిసి వర్క్ చేస్తా ఉన్నాను. వాళ్ళకి నేను ప్రౌడ్ గా అనిపించేలా ఉండాలి. దానికి ముందు ఈ గాయం అంతా అసలు ఒక మ్యాటరే కాదు. కాబట్టి నా యొక్క డెసిషన్ కానీ మీరైతే సపోర్ట్ చేయండి అనేసి హీరోతో కానీ అడుగుతుందా. బయట అయితే వీళ్ళిద్దరు కానీ మళ్ళీ కొట్టుకొని చేస్తూ ఉంటారు. ఒకటి గుసగుసలతోనే గొడవలు వేస్తూ ఉంటారు అనమాట. లోపల ఉండే వాళ్ళకి కానీ బాగా వినిపిస్తుందా. హీరో అయితే బయటకు వచ్చేసి ఏం చేస్తా ఉన్నారు అనేసి కానీ అడుగుతాడా. చూస్తే తెలియట్లే, మేమిద్దరం కూర్చునేసి డాన్సే ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం అనేసి కానీ తమ్ముడు అయితే చెప్తా ఉంటాడు అనమాట. ఆ తర్వాత హీరో కానీ హీరోయిన్ నిద్రపోయిన తర్వాత బయటకు అయితే వస్తాడా. అప్పుడు తమ్ముడు కానీ చెప్తా ఉంటాడు, వాడు కానీ మళ్ళీ నేటివ్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోతాడంట. కాబట్టి మా అక్కని కానీ మీరే బాగా చూసుకోవాలి అనేసి కానీ చెప్తాడా. మేమందరం కలిసి బాగా చూసుకుంటాంలే అనేసి కానీ కజిన్ అయితే చెప్తా ఉంటాడు అనమాట. ఇక్కడ ఫన్ గా హీరోయిన్ ఫ్రెండ్ తో మిస్బిహేవ్ చేశాడు కదా, ఆ చెత్తనాయాలని చూపిస్తారు. వాడెవరు అంటే ఇప్పుడు హీరో ఫ్రెండ్ ఫోటోని కానీ తీసుకొని వచ్చి కొంతమంది రౌడీల దగ్గర అయితే ఇచ్చి వీడు నా మీదే చేపెట్టేశాడు, వీడినైతే అసలు వదలకూడదు అనేసి కానీ చెప్తా అంటాడా. వాళ్ళు కానీ మేము చూసుకుంటాం బాస్ అనేసి కానీ చెప్తా అంటారు. ఈ మొత్తాన్ని కానీ హీరోయిన్ ఫ్రెండ్ అయితే అదే షాప్ లో ఉండి వింటా ఉంటుందన్నమాట. వీడు కానీ రౌడీలను వేసుకునేసి హీరో ఫ్రెండ్ దగ్గరికి అయితే వస్తాడు. వాళ్ళని కొట్టండ్రా దంచండ్రా అంటాడా. వీళ్ళు కానీ కొట్టడానికి అయితే వెళ్తాడు. హీరో ఫ్రెండ్ కానీ వాడి వల్ల అయినంత వరకు అయితే ఫైట్ చేస్తాడు. కాకపోతే వాళ్ళు చాలా మంది ఉండడం వల్ల హీరో ఫ్రెండ్ ని కానీ కొట్టి పడుకోబెట్టేస్తారా. అక్కడికైతే హీరోయిన్ ఫ్రెండ్ గానీ వస్తుంది. తన చేతికి దొరికిందంతా తీసుకునేసి అక్కడున్న వాళ్ళందరినీ కానీ కొడుతుంది. హీరో ఫ్రెండ్ కన్నా ఈమె చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుంది. ఒక్కొక్కరిని దాంతోనే కొట్టి అక్కడే పడుకోబెట్టేసి హీరో ఫ్రెండ్ చేతిని కానీ పట్టుకునేసి రా ఇక్కడ నుంచి అయితే పారిపోదాం అనేసి వీళ్ళిద్దరు కానీ చాలా దూరం అయితే పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ ఫ్రెండ్ కి వీడి మీద మళ్ళీ కానీ లవ్ వచ్చినట్టుంది. దాంతో తనే వెళ్ళి వీడిని కానీ కిస్ చేసి వీళ్ళిద్దరు కానీ ఇక్కడైతే కలిసిపోతారనమాట. చిలక్ గానీ ఎక్స్ దగ్గరికి అయితే వస్తుందా. వీళ్ళ పెళ్లి అయితే లైవ్ లో జరగాలంట. దీనివల్ల అయితే ఈ మూవీకి కానీ ప్రమోషన్ వచ్చినట్టు అయిపోతుంది. ఒకే స్టోన్ కి రెండు పిట్టలు ఎలా నా ప్లాన్ అనేసి కానీ చెప్తుందా. అది వేరే ఇది వేరే, ఇది వద్దు అంటాడా. నువ్వు మా అన్నకి భయపడతా అన్నావా, మా అన్నతో అయితే నేను మాట్లాడుకుంటాను అంటుంది. ఇంకా వీడేం చెప్పేది సరే అనేసి వీడు కానీ ఒప్పుకుంటాడా. చిలక అయితే ఒకటే సంతోషపడిపోతా ఉంటుంది అనమాట. ఈ న్యూస్ అయితే హీరోయిన్ అసిస్టెంట్ అమ్మాయి కానీ హీరోయిన్ తో అయితే చెప్తుంది. ఎక్స్ కి చిలకకి ఇద్దరికి కానీ లైవ్ లో పెళ్లి జరగబోతుందంట అనేసి. దాన్ని చూసేసి హీరోయిన్ కానీ అటే ఫ్లాష్ బ్యాక్ లో ఆలోచిస్తుంది. ఎక్స్ తో ఉన్నప్పుడు తను కానీ మూవీలంతా చూసేసి వీళ్ళిద్దరికి పెళ్లి ఎలా జరగాలి అనేసి వీళ్ళిద్దరు కానీ ప్లాన్లు అయితే చేస్తుంటారా. దాన్ని అంతా కానీ హీరోయిన్ అయితే ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. బయట అయితే కజిన్ కానీ హీరోకి అయితే మెసేజ్ పెడతా ఉంటాడనమాట. ఈ రోజు ఉదయంతో నాకు కానీ లాస్ట్ డే షూటింగ్ లో పెళ్లి జరగబోతుంది, నువ్వు కానీ వచ్చి చూడు అనేసి. ఇక్కడ హీరోయిన్ కానీ బాగా రెడీ అయ్యి ఆ మ్యారేజ్ డ్రెస్ లో అయితే బయటకు వస్తుందో అందరూ కానీ తననే చూస్తూ అంటారు. తను చాలా అందంగా అయితే ఉంటుంది. డైరెక్టర్ కానీ అక్కడికైతే వచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావు, అదే కాకుండా ఈ రోజు లాస్ట్ డే షూటింగ్ కాబట్టి మీరు కానీ బాగా పర్ఫామ్ చేయండి అనేసి పంపిస్తారా. అక్కడికైతే హీరో కానీ వచ్చేస్తాడనమాట. హీరో హీరోయిన్ ఇద్దరు కానీ ఒకరినొకరు అయితే చూసుకుంటా అంటారు. అటే హీరో కానీ ఆలోచిస్తాడనమాట. హీరోయిన్ వచ్చినప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య అయితే ఏమేమి జరిగింది అనేదంతా కానీ హీరో అయితే ఆలోచిస్తూ హీరో కానీ హీరోయిన్ వైపే చాలా ప్రేమతో కానీ చూస్తూ ఉంటాడనమాట. దీంతో ఇక్కడ కానీ ఈ మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ మూమెంట్ ని కానీ వీళ్ళందరూ అయితే ఎంజాయ్ చేస్తూ బాగా ఫన్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత హీరో కానీ వీళ్ళందరికీ అయితే పార్టీ ఇవ్వడానికి పిలుచుకొని వచ్చి ఉంటాడా. అక్కడికైతే డైరెక్టర్ కానీ వచ్చి మీరు ఒక ప్రొడ్యూసర్ ఇక్కడ కాకుండా ముందర వెళ్ళి కూర్చోండి అనేసి పంపించేస్తారు. వాడు వెళ్ళిన వెంటనే కజిన్ కానీ వచ్చి హీరోయిన్ పక్కన కూర్చుంటాడు అనమాట. హీరో బాధపడతాడనేసి హీరోయిన్ కానీ వచ్చి హీరో పక్కన కూర్చోమంటాడా. కజిన్ అయితే గమనే ఉండేటట్టు లేదు, కావాలనేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ కానీ హీరో పక్కన కూర్చుంటాడు. హీరోకి అయితే ఇక్కడ మండిపోతా ఉంది. నాకంటూ ఎక్కడి నుంచి వస్తావు, నా ప్రాణం తీయడానికి అన్నట్టుగా
కానీ చూస్తూ ఉంటాడా. ఆ తర్వాత హీరోనే స్టార్ట్ చేస్తాడనమాట. సరే అందరం ఉన్నాం కాబట్టి ట్రూత్ ఆర్ డేర్ గా ఆడతామా అనేసి కానీ బాటిల్ని అయితే చుట్టి వదులుతారా. హీరో కానీ ఈ సందర్భాన్ని యూజ్ చేసుకునేసి హీరోయిన్తో ప్రపోజ్ చేయాలి అంటాడు. ఆ బాటిల్ ఏమన్నా అంటే కజిన్ వైపు ఉంటుందన్నమాట. ఇప్పుడు కజిన్ అడుగుతారా, మీకు ఎలాంటి అమ్మాయి కావాలి, ఎలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి అయితే మీకు నచ్చుతుంది అంటారా. వీడు కానీ నాకు హీరోయిన్ క్యారెక్టర్ లాంటి అమ్మాయి అయితే బాగా నచ్చుతుంది అనేసి కానీ హీరోయిన్ వైపే చూస్తాడా. హీరోయిన్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. హీరోకి అయితే కోపం వచ్చేసి వాడి కాళ్ళ మీద ఒక్కటి దంతాడనమాట. నేను ఇప్పుడు హీరోయిన్నే కదరా చెప్పాను, నిన్న చెప్పాను, నీకెందుకు ఎంత కోపం వస్తా ఉంది అనేసి కానీ కజిన్ అయితే హీరోతో కానీ మళ్ళీ గొడవలు అయితే పడతా ఉంటారా. దాంతో మళ్ళీ కానీ వీళ్ళైతే బాటిల్ని కానీ రోల్ చేసి వదులుతారనమాట. ఈసారి అది కానీ హీరో వైపు అయితే వస్తుంది. మీకు నచ్చిన అమ్మాయికి కాల్ చేసి మాట్లాడండి అంటారా. హీరో గానీ హీరోయిన్ కి అయితే కాల్ చేస్తాడనమాట. ఇప్పటికైనా చెప్పేరా స్వామి అన్నట్టుగానే మనం కానీ చూస్తామా. వీడు గానీ అయ్యి అనేసి స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఎక్కువగా తాగమాగా అనేసి అంటాడా. అక్కడ ఉన్న వాళ్ళ మొహం చూడాలి, వీడు దేనికి పనికి రాని దద్దమ్మా అనేసి వాళ్ళైతే కన్ఫర్మే చేసుకుంటారు. హీరోయిన్ వేరే బాటిల్ గా తాగుతా ఉందనమాట. తాగేసి అక్కడే పడిపోతుందా. దాంతో హీరోనే తన్ని కానీ అక్కడ నుంచి అయితే తీసుకుని వెళ్తాడు. కజిన్ అయితే ఒంటరిగా వదిలేస్తాడా. కజిన్ గానీ హీరో వాళ్ళ అమ్మకైతే కాల్ చేసి, ఆంటీ మీ కొడుకు అయితే నన్ను వదిలేసి వదిన్ని తీసుకునేసి ఒంటరిగా ఎక్కడికో వెళ్తా ఉంటాడు ఆంటీ అంటాడా. వాళ్ళ అమ్మకైతే ఒకటే సంతోషం అనమాట. వాళ్ళిద్దరు వేరే తాగేసి ఉంటారు అన్నావు, నా కొడుకు ఇకపైన అయితే బ్యాచులర్ కాలేడు, ఎందుకంటే వాడు వేరే అమ్మాయితో వెళ్తా అన్నాడు కదా అనేసి వాళ్ళ అమ్మ అయితే ఏదేదో ఆలోచించుకునేసి సంతోషపడతా ఉంటుంది. ఇక్కడ హీరో గానీ హీరోయిన్ అయితే వీపు మీద తీసుకునేసి ఇంటికి వెళ్తా ఉంటాడా. ఇప్పుడైనా హీరోయిన్ తో చెప్పేయాలనేసి వీడు గానీ హీరోయిన్ వైపు చూస్తాడా. హీరోయిన్ అయితే బాగా నిద్రపోతా ఉండేసరికి వీడు గానీ సైలెంట్ అయిపోతాడు. మరుసటి రోజు అయితే హీరో ఫ్రెండ్ గానీ వచ్చి హీరోయిన్ అయితే బాగా తిడతా ఉంటాడు అనమాట. నువ్వు దేనికి పనికిరావు, అసలు ఎంత మంచి ఆపర్చునిటీ వచ్చింది, అయినా నువ్వు ఎందుకురా నోరే తెరవలేదు, నువ్వు దేనికి పనికిరాని దద్దమ్మవి అది ఇది అనేసి కానీ తిడతా అంటాడా. దాంతో హీరో గానీ చెప్తాడు, దేనికైనా కానీ ఒక టైం అయితే రావాలి, ఆ టైంలో నా మనసులో ఉండేదాన్ని కానీ నేనైతే హీరోయిన్ తో చెప్పుకుంటాను, నువ్వైతే ఇప్పుడు ఒక వర్క్ పరంగా ఒక ప్లేస్ గానీ వెళ్ళాలి అనేసి హీరో ఫ్రెండ్ ని కానీ అక్కడ నుంచి అయితే పంపిస్తాడనమాట. ఈ సోడా బుడ్డి వాడు అయితే హీరోయిన్ ఫ్రెండ్ ని వదిలేట్టలేదు. ఆ క్లయింట్ దాని దగ్గర అయితే మిస్బిహేవ్ చేసుకున్నాడు. ఇప్పుడు వేరే క్లయింట్ తో వచ్చాను, వీడు చాలా మంచివాడు, వీడు అలాంటి అడ్జస్ట్మెంట్ అంతా ఏమీ కానీ కోరడు కాబట్టి నువ్వు కానీ కాంట్రాక్ట్ లో అయితే సైన్ చేయంటాడా. నేనైతే కాంట్రాక్ట్ లో సైన్ చేయను, నాకు మీ కంపెనీతో ఉన్న కాంట్రాక్ట్ ని కానీ మీరైతే టర్మినేట్ చేయండి అనేసి కానీ తనైతే అడుగుతుందా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మా కంపెనీ కాకపోతే నీ యొక్క టాలెంట్ కి ఏ కంపెనీలో నీకైతే ఆపర్చునిటీ ఇస్తారు అనేసి కానీ అరేస్తాడా. అక్కడికైతే హీరో ఫ్రెండ్ గానే వస్తాడు. నీ కంపెనీ కన్నా నా కంపెనీ అయితే చాలా పెద్దది, తన యొక్క టాలెంట్ కి మా కంపెనీలోనే తనకైతే ఆపర్చునిటీ ఇస్తాం కాబట్టి నువ్వు ముందు తన యొక్క కాంట్రాక్ట్ ని కానీ టర్మినేట్ చేయడానికి చూడు అనేసి అక్కడ నుంచి అయితే తను పిలుచుకొని వెళ్ళిపోతాడు. చిలక ఎక్స్ ఇద్దరు కానీ వాళ్ళ యొక్క ఎంగేజ్మెంట్ రింగ్ తీయడానికి అయితే వచ్చుంటారా. చిలకదా ఫుల్ ఎక్సైట్మెంట్ లో సంతోషంగా ఉంది, వీడైతే ఫుల్ ఫోకస్ గానీ ఫోన్ లోనే ఉందా. తను గానీ ఒక్కొక్క రింగ్ గా అయితే అడుగుతుంది అనమాట, బాగుందా అనేసి. వీడైతే చూడకుండానే బాగుంది అంటాడు. చిలకైతే ఫుల్ కోపం వచ్చేస్తుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ తీసినప్పటి నుంచి నువ్వైతే దేన్ని గానీ పట్టించుకోవట్లేదు, పెళ్లి పనులంతా గానీ సరే పోతే పోనీలేనేసి నేనే చూసుకున్నాను, ఇప్పుడు రింగ్ తీయడానికి గానీ నువ్వైతే ఇంట్రెస్ట్ చూపించలేదు అనేసి అరస్తా ఉంటుందా. నేను ఇంత కష్టపడతా ఉండేది ఎందుకు, నా కష్టం అంతా గానీ నా కాళ్ళ మీద నేను నిలబడాలి, ఎవరి మీద గానీ డిపెండ్ అవ్వకూడదు అనేసే కదా, అంతగానీ నీ మంచి కోసం నా మంచి కోసమే కదా అనేసి కానీ వీడైతే అరేస్తాడా. మళ్ళీ కానీ చిలకైతే నువ్వు అసలు దేనికి కానీ పనికిరావు, నాకు అదంతా తెలీదు రా అనేసి కానీ వీడినైతే పిలుచుకొని వచ్చి ఈ రింగ్ ఎలా ఉంది అనేసి కానీ అడుగుతుందా. వీడికి కానీ వేరే ఆప్షన్ లేదు కదా, బాగుంది అనేసి ఆ రింగ్ని కానీ తీసి తన చిలక చేతిలోనే తొడిగేస్తాడనమాట. అది కానీ వీడినైతే సిగ్గే లేకుండా హగ్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ హీరో తమ్ముడినే చూపిస్తారు. హీరో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ప్లేస్ కి అయితే వాడు కానీ వచ్చి కూర్చునేసి, ఏమైందన్నా వదినైతే నీ మీద అసలు కాన్సన్ట్రేట్ చేయట్లేదా, నువ్వే కదా ఈ రూల్ అంతా పెట్టింది, ముందు ట్రైనింగ్ లోదా ఫోకస్ చేయాలి, మిగతావంతా కానీ ఆ తర్వాత అనేసి అని కానీ అంటాడా. నోరు మూసుకొని ఉంటావా, ఇక్కడ నుంచి వెళ్తావా అనేసి కానీ హీరో అరుస్తాడు. వెంటనే వీడు కానీ హీరో వాళ్ళ అమ్మకైతే మెసేజ్ పెడతాడనమాట, ఇక్కడ నీ కొడుకు అయితే లవ్ లో బాగా ఫీల్ చేస్తా ఉంటాడు, ఇప్పుడు నువ్వు కనుక వాడికి హెల్ప్ చేయలేదనుకో నీ కొడుకు చివరి వరకు సింగిల్ గా ఉండిపోవాల్సిందే, ఆ మంచి కోడలు అంట అన్నావే తను నీ ఇంటికి ఎప్పుడు కానీ కోడలుగా రాదు, వేరే ఇంటికి కోడలుగా వెళ్ళిపోతుంది అంటాడా. వెంటనే హీరో వాళ్ళ అమ్మ కానీ హీరోకి అయితే కాల్ చేసి, నువ్వు ఎక్కడ ఉన్నావు వెంటనే ఇంటికి రారా అంటుంది. నేను రాను అంటాడా. హీరోయిన్ కానీ ఇక్కడికైతే వచ్చి ఉంటది, నువ్వు వస్తావా లేదా అనేసరికి వెంటనే వీడు కానీ కార్ అయితే యూటర్న్ వేసుకునేసి వాళ్ళ ఇంటికే వస్తా అంటాడనమాట. ఇక్కడ హీరో వాళ్ళమ్మ హీరోయిన్ ఇద్దరు కానీ కలిసి కూర్చునేసి మాట్లాడుతూ ఉంటారా. హీరో కానీ ఒక హీరో ఎంట్రీనే ఇస్తాడనమాట. హీరోయిన్ కానీ బేరమని చూస్తూ ఉంటుందా. వీడు కానీ పక్కకు వచ్చి, ఏమే అలా చూస్తూ ఉన్నావు, నేనేమైనా అంత అందంగా ఉన్నానా, చూసింది చాలే అనేసి కానీ అంటాడా. హీరోయిన్ కానీ నోరు మూసుకొని తిరుగుతుంది. వెనకాలే కజిన్ కానీ వస్తాడనమాట. నిన్నెవరు పిలిచారంటే, నన్ను నా ఆంటీనే పిలిచింది, నేను ఆంటీ కోసమే వచ్చాను అంటాడా. అవునవును వాడిని నేనే పిలిచాను, నువ్వు వెళ్ళి కూర్చోకన్నా అనేసి అంటుందా. వాడు కూర్చునే లోపల హీరోయిన్ పక్కన హీరో గానీ కూర్చుంటాడు అనమాట. హీరో వాళ్ళ అమ్మ లేసుకునేసి, నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో అనేసి హీరోయిన్ పక్కన కానీ కూర్చోబెట్టేస్తుందా. వీడు కానీ ఫ్లర్ట్ చేసేలాగా ఒక రెండు మాటలు అయితే మాట్లాడుతూ ఉంటాడా. హీరోకి
హీరోకైతే మండిపోతుంది. వెంటనే హీరోయిన్ చేతిని పట్టుకునేసి నువ్వు చాలేరా ఇక్కడ నుంచి అనేసి అక్కడ నుంచి కానీ లాక్కొని వెళ్ళిపోతారు. వీళ్ళ ప్లాన్ కానీ సక్సెస్ అయిపోతుంది. హీరో కానీ బయటికి తీసుకొని వచ్చి డైలాగ్లే చెప్తా అంటాడు అనమాట. నిన్ను చూసినప్పటి నుంచి నాకు ఆకలి సరిగా వేయట్లేదు, తిండి సరిగా తినట్లేదు, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, నిద్ర సరిగా పట్టట్లేదు, ఇదంతా ఎందుకో తెలుసా అనేసి కానీ వెంటనే హీరోయిన్ అయితే కిస్ చేసేస్తాడా. హీరోయిన్ కి ఏమీ అర్థం కాకుండా కిస్ చేస్తా ఉంటుంది అనమాట. దీన్నంతా కానీ హీరో వాళ్ళ అమ్మ అయితే చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరో గానీ చెప్తాడు నేను నిన్ను ఇష్టపడతా ఉన్నాను అనేసి. చివరికి హీరో గానీ హీరోయిన్ తో అయితే ప్రపోజ్ చేసేస్తాడా. హీరోయిన్ కి అయితే ఒకటే సిగ్గుతో అక్కడ నుంచి కానీ తనైతే పరుగులు తీస్తూ ఉంటుంది. హీరో వాళ్ళ అమ్మ కానీ సంతోషంతో కజిన్ తో చెప్తా ఉంది నువ్వు వచ్చిన పని అయితే అయిపోయింది, వెంటనే నీకు కానీ నేనైతే ప్లేన్ టికెట్ బుక్ చేస్తాను, ఇక్కడ నుంచి అయితే వెళ్ళే పని చూడు అనేసి తన కానీ అక్కడ నుంచి వెళ్ళిపోతుందా. ఆ తర్వాత కజిన్ గానీ ఎవరికో కాల్ చేస్తారు. ఎవరికబ్బా అని చూస్తే అది కానీ వీడి యొక్క బాయ్ ఫ్రెండ్ కి అనమాట. నేను నిన్ను చాలా మిస్ చేస్తా ఉన్నాను, త్వరగా అక్కడికి కానీ వస్తాను అనేసి చెప్తాడా. అంటే వీడు కానీ ఒక అబ్బాయినే ప్రేమిస్తా ఉంటాడు. దాన్ని కానీ ఫీలింగ్ తో చెప్తా అంటాడు అనమాట. ఇక్కడ మరుసటి రోజు హీరో గానీ హీరోయిన్ అయితే ఎలా ఆఫీస్ కి పిలుచుకొని వెళ్ళాలనేసి వచ్చే ఫోజులు ఇస్తాడా. అక్కడికైతే హీరోయిన్ ఫ్రెండ్ గానీ వస్తుంది. ఎక్కడ హీరోయిన్ అంటే తన మార్నింగే వెళ్ళిపోయింది అని చెప్తుందా. వెంటనే కానీ హీరో అయితే హీరోయిన్ కి కాల్ చేస్తాడు. కాకపోతే కాలే కనెక్ట్ అవ్వలేదు. సరే అనేసి ఆఫీస్ కి వచ్చి ట్రైనింగ్ చేసే చోటు గానీ వచ్చి చూస్తాడా. అక్కడ కానీ హీరోయిన్ అయితే లేదు. వెంటనే కానీ అసిస్టెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు అనమాట. ఎక్కడ పంపించావు హీరోయిన్ అనేసి కానీ అడుగుతాడా. తనకైతే ఏదో యాడ్ షూట్ వచ్చిందంట. దానికోసం అయితే తను కానీ ఏదో మౌంటైన్ ప్లేస్ కి అయితే వెళ్ళిందంట. ఎవరిని అడిగి పంపించావు అనేసి కానీ అడుగుతాడా. ఎవరిని అడగాలి, ఇది నా యొక్క డెసిషన్, మీరే కదా నాకు పర్మిషన్ ఇచ్చారు అనేసి కానీ తను చెప్తుందా. 1 month వరకు రాదు కాబట్టి మీరు కానీ ట్రై చేయడం వేస్ట్ అనేసి కానీ తనైతే చెప్పేస్తుంది అనమాట. పాపం హీరోకి అయితే మనసే విరిగిపోయి మళ్ళీ హీరోయిన్ కి అయితే కాల్ చేస్తాడా. వీడు ఒకటి మాట్లాడితే హీరోయిన్ ఒకటి వినపడేటట్టుంది. అసలు వీళ్ళిద్దరికి మధ్య కమ్యూనికేషన్ సరిగా లేదు. పాపం హీరో గానీ నిన్నదా ప్రపోజ్ చేశాడు. మరుసటి రోజే హీరోయిన్ ని వేరే మౌంటైన్ ప్లేస్ కి పంపించేశారా. సిగ్నల్ వేరే సరిగా లేదు. హీరోయిన్ తో మాట్లాడదామన్నా వీడు కానీ ఇక్కడ కూర్చునేసి అరస్తా ఉంటాడనమాట. దీంతోనే ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.